साबिक़ रियासती वज़ीर व रुकन असम्बली सिद्दीपेट हरीश राव ने अपने दौरे सिद्दीपेट के दौरान माचापुर मौजे चेड़ी रच्चाबंडा में बुजुर्गों से मुलाकात की। इस मौके पर हरीश राव ने बुजुर्गों से केसीआर और रेवंत रेड्डी दौरे हुकूमत से मुतालिक इस्तिफ़सार किया। बुजुर्गों ने बताया कि जब केसीआर बरसर इख्तिदार थे उस वक्त सब कुछ ठीक था, ताहम आज हालात अबतर हो चुके हैं। हरीश राव के इस्तिफ़सार पर बुजुर्गों ने बताया कि नए वज़ाइफ कांग्रेस हुकूमत में जारी नहीं किए जा रहे, सिर्फ 2000 रुपये ही वजीफा दिया जा रहा। वजीफे में कोई इजाफा नहीं किया गया, वही 2000 रुपये वजीफा मिल रहा है जो केसीआर की तरफ से दिया गया था। किसानों के मुकम्मल कर्ज़जात भी माफ़ नहीं किए गए। हरीश राव के सवाल पर बुजुर्गों ने कहा कि केसीआर के दौरे हुकूमत में 24 घंटे बरक़ी सरबराही की जाती थी, ताहम आज सूरत हाल ये है कि बरक़ी कब आएगी और कब चली जाएगी पता ही नहीं चलता है। हरीश राव ने मुख्तलिफ उमूर पर बुजुर्गों से बात की। बुजुर्गों ने हरीश राव के सवालात का खुलकर जवाब दिया। रेवंत रेड्डी 4 వేలు ఇస్తారు మరి ఏమైనా 2 ఏళ్ల మీద 1 నెల అయిపోయింది. 25 నెలలు అయింది. వచ్చాను 4 వేలు మరి అవే సరిగా రైతు బంధు 2 సార్లు పడ్డది, 2 సార్లు ఈ యాసంగి పడ్డది ఇప్పుడు మొన్న ఏమంటారు యాసంగి కేసీఆర్ ఆయన 200 టు 2000 చేస్తానని చేసాడు. వీడు 4000 ఆశ చెప్పిండు, అంతే కదా. 4000 ఆశ చెప్పిండు, డబ్బులు ఒట్టేసుకున్నాడు. అయితే ఇక ఈ రైతు బంధు కూడా కొంతమందికి ఎత్తుండు, కొంతమందికి ఎత్తాడు. అయ్యా 2 ఎకరాలు 3 ఎకరాలకు ఎత్తాడు, 2 ఎకరాలకు ఎత్తుండు, ఒకరికి ఎత్తాడు. రుణమాఫీ అయినా అదే కొందరికి కాలే, కొంతమందికి కాలే, కాలేదా? కొంతమందికి అయింది కానీ కొంతమందికి కాలేదు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు 2 లక్షల లోపల కూడా పని కాలే, కాలేదా? అందరికి కాలే. ఇవన్నీ ఇష్టం ఎప్పుడో ఆయన గీకిన వాళ్ళనే ఇక రాని వాళ్ళకి రాలే. ఎవరిని అడుగుతాం సార్ మేము? ఎవరిని ఏమున్నా సర్పంచ్ కొట్లాడుతున్నా, అసెంబ్లీ మాట్లాడతలేదు, రోజు వెలువెట్టి నేను మాట్లాడేది. కరెంట్ కూడా 24 గంటలు అప్పుడు తిరుగుతున్నప్పుడు ఇత్రి, ఇప్పుడు కరెంట్ ఉండదు, ఏది ఉండదు. మళ్ళా మున్పడే బయట కట్టి పడుతుంది. బయట కాడ పోయి పట్టురా, మరి ఏం చేయమంటావు? ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది? 3 గంటల కరెంటు పరిస్థితులు, 3:30 పడుతుంది. రాత్రి ఎప్పుడు పోతుంది? సాయంత్రం ఎన్ని గంటలకు పోతుంది? 5 బాగు పోతా, 5 బాగు పొద్దుగాల 3:30 కట్టదా? కరెంట్ అట్లున్నది. ఎరువులు అన్సాన్సులు అయ్యో లైన్ బయట దొరుకుతుంది, లైన్ బయట దొరుకుతలేవు సార్. కేసీఆర్ ఊళ్ళకి లాగాలి, ఏదైతే అప్పుడే పోయి తెచ్చింది. ఆటోని చెప్పి వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి లైన్ పడితే పోయినప్పుడల్లా ఒక సంఖ్య, పోయినప్పుడల్లా ఒక సంఖ్య. ట్రాఫిక్ డైరెక్ట్ అకౌంట్ నుంచి అంత అయిపోతుంది.
ఆ పింఛన్ 3 మీరున్నప్పుడు మనం ఎప్పుడు బుద్ధి ఉంటే అప్పుడు నోటికి పువ్వు తిన్నట్టు ఉండే సార్. ఇప్పుడు ఎదురు చూడగా సెల్ఫీ పండు వాడది అప్పుడు అలా పండు ఉందంటే వచ్చే లడ్డు ఉన్నట్టు ఉన్నప్పుడు వాళ్ళకి తిరుగున్నప్పుడు నడులే ఈ రాజిరెడ్డి కేసీఆర్ తీసుకుంటే కదా అది అన్ని బంధు. ఈ కళ్యాణ లక్ష్మి బంధు ఈ బంగారం ఇస్తాను కదా ఎప్పుడే ఎప్పుడే సార్ చెప్పాక ఏమనంటే వార్తలు పెడతారు నాతో ఏం లేవు అంటాడు. ఇట్లా చేతులు ఆడుతుంది అన్నట్టున్నది. మీరు కూడా నామిన వాడి మాసపురం పుల్లే ఉన్నారు, అంటున్నారు. ఊరన్న తడ మాది ఇల్లు అన్నాడు కొద్దిగా ఉంటాయి. కానీ మొత్తం అయితే మనది 5-6 గుంటలే పోలేదు. కానీ పోతుంది ఏదో. కానీ ఇక తీరేడిదేమో అంటారు కదా మొగసొమ్ము పాడేది వాళ్ళకి మంచి పాడతారు. మొగసొమ్ము ఇంటి మెడలు పాడు ఆడుతున్నారు అన్ని. ఈ బోర్ల సంగతి అయితే చెప్పు సార్. బోర్డు ఒక్కటి చెప్పిన ఈ నెలలో టెండర్ అవుతుంది, మీకు ఒక నెల లోపల పంచాలు చెప్పిస్తా. ఒకటే నెల మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మాట్లాడినా ఒక నెల లోపల పంచాలు చెప్పిస్తా. వాడు రేవంత్ రెడ్డి ఉండే కోతలు పెట్టుకుని పడుకుంటే అడిచినట్టు. కేసీఆర్ ఉండగా 65 ఏళ్ళకి తీసి 57 ఏళ్ళకి పింఛన్ చేసినప్పుడు ఇప్పుడు కొంతమంది భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తలేడు, వయసు మళ్ళిన వాళ్ళకి ఇస్తలేడు. అప్పుడు బీడీలకు కూడా చేసేటోళ్ళకి కూడా ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు ఈయన వచ్చిన 2 ఏళ్ల మీద ఒక నెలల ఒక్క పింఛన్ ఇస్తాడు. ఈ బస్సు అయితే ఆడోళ్ళకి ఆడోళ్ళ ఫ్రీ అని మొగోళ్ళ డబ్బులు, భర్తకు ఫ్రీ మొగునికి 2 హైదరాబాద్ అంతేనా?